మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మంచి లేదు, కూర కూడా మంచి కాలే, అన్ని పురుగులు వెళ్తుంది. ఒక్కొక్క రోజు బిస్కెట్ ప్యాకెట్ తింటా. ఫుడ్ ఎట్లా ఉంది మరి ఫైనల్లీ? కొంచెం చేంజ్ అయింది. మొన్న వచ్చిన కన్నా ఈ రోజు కొంచెం చేంజ్ అయింది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము సుమన్ టీవీ నుంచి ఒక ప్రత్యేక కథనంతో ముందుకు వచ్చినాము. కోటగల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో సరైన ఫుడ్ లేదు, దాంట్లో ఫుడ్ లో పురుగులు వస్తున్నాయి, చిన్న చిన్న క్రిమి కీటకాలు అనేటి ఉంటున్నాయి అనేది ఒక మనకు ఆరోపణ వచ్చింది. మనం ఇక్కడికి రావడం కూడా జరిగింది. పిల్లలతో కూడా మనం మాట్లాడినాము. సో పిల్లలు ఏమని చెప్పారంటే చిన్న చిన్న లక్క పురుగులు, చిన్న చిన్న నల్ల రకమైనటువంటి నల్ల పురుగులు కూడా మాకు వచ్చినాయని చెప్పేసి అన్న తర్వాత సుమన్ టీవీ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి యంత్రాంగం అనేది కదిలిపోయింది అనేది మనకి క్లియర్ తెలిసిన విషయమే. ఎంఈఓ గారితో కూడా మనం మాట్లాడినాము. సో ఈ రోజు మనతో అందుబాటులో స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సార్ నమస్తే సార్. పిల్లలు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఫుడ్ ఎట్లా ఉంది? మీరు కూడా దగ్గరుండి టెస్ట్ చేస్తా ఉన్నారు, టేస్ట్ కూడా చేస్తా ఉన్నారు. ఎట్లా ఉంది? మార్పు ఏమైనా వచ్చిందా? ఇప్పుడైతే మార్పు వచ్చింది. ఇంతకుముందు మేము ఇన్ టైంకు బియ్యం ఇచ్చినప్పటికీ ఆయన కొంచెం లేట్ చేయడం వల్ల అదైంది తప్ప మేము మాత్రం టైంకు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మాకు సప్లై అయినటువంటి బియ్యంలు ఓల్డ్ బియ్యం అని చెప్పి కూడా ఆ డిఎస్ఓ గారు ఒప్పుకోవడం జరిగింది. ఆ ఓల్డ్ బియ్యంలో అక్కడక్కడ చిన్న చిన్న పురుగులు వచ్చేమో కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా సప్లై అయినటువంటి బియ్యంలో ఎటువంటి పురుగులు లేవు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది. బియ్యములో ఎటువంటి పురుగులు లేవు. మరో ఎండిఎం చేసేటటువంటి తీరులో కూడా అన్ని కూరగాయలు మాత్రం అన్ని తీసుకొచ్చి ఇప్పుడు రెగ్యులర్ గా చేయడం అనేటువంటి జరుగుతుంది. చిన్న పిల్లలు కూడా ఈ ఫుడ్ చూసిన తర్వాత ఎవరైతే డే స్కాలర్స్ వచ్చే వాళ్ళు ఉంటారో మధ్యాహ్నం భోజన పథకం కింద ఖచ్చితంగా మీరు పెట్టాల్సిందే. సో మేము కూడా ఆ టైంలో అక్కడ ఉండి చూసే టైంలో కేవలం ఎగ్స్ కోసం మాత్రమే వాళ్ళు లైన్ లో వచ్చి నిలబడుతున్నారు. మేము వాళ్ళతో మాట్లాడినాము. ఏమైంది మీరు ఫుడ్ తీసుకోరా అంటే ఇక్కడ బాగాలేదండి, ఫుడ్ బాగాలేదు అని చెప్పేసి కూడా స్టూడెంట్సే చెప్తా ఉన్నారు లైవ్ లో. సో ఈ రోజు నుంచి ఆ మార్పు ఏమైనా చేంజ్ అవుతా ఉంటుందా? తప్పకుండా ఇంతకుముందు ఉన్న మాదిరిగా కాకుండా ఇప్పుడు కరెక్ట్ మెనూ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఆ మెనూ ప్రకారం అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. అతను కూడా కూరగాయలు రెగ్యులర్ గా తీసుకొస్తున్నాడు. వాటి ఆధారంగా ఏదైతే మెనూలో ఉన్న విధంగానే ఆ మెనూ చేయించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు కూడా చేంజ్ కావడం వల్ల సరిగా తినడం అనేటువంటిది జరుగుతుంది. ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేశారు సిబ్బంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే డిఓ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ స్కూల్ పైన ఒక నజర్ వేసి పెట్టాడు అని చెప్పేసి మాకు తెలుస్తుంది. నిజమేనంటారు ఇదంతా? మా స్కూల్లో ఉన్నటువంటి టీచర్లతో కూడా ఒక టేస్ట్ కమిటీ అని మరియు అబ్జర్వేషన్ కమిటీ అని ఎండిఎంకు సంబంధించి పిల్లలకు పెట్టించేటప్పుడు డిసిప్లిన్ గా ఉండే కమిటీ అని వేయడం జరిగింది. వాటి ద్వారా పిల్లలంతా కూడా ఒక ప్రాపర్ వేలో లైన్ గా కట్టి మధ్యాహ్న భోజనం అనేటువంటిది స్వీకరించడం అనేటువంటిది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు సుమన్ టీవీ ప్రత్యేక కథనంతో అధికార యంత్రాంగం అనేది కదిలిపోయింది అని చెప్పుకోవచ్చు. సో ఇది యాక్చువల్లీ మనకి మెస్ కి సంబంధించిన రూమ్. చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. నేనైతే చాలా చేంజ్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే లైవ్ లో కూడా నేను ఆల్రెడీ చూసినాను అసలు ఎట్లా ఉన్నాయి, కర్రీస్ ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా ఫుడ్ చాలా మంది మొన్న తినాలంటే భయం వేసింది. నేను కూడా వాళ్ళతోనే మీరు ఒకసారి టేస్ట్ చేయండి అంటే నేను తినానండి, నాకు నమ్మకం లేదని చెప్పేసి నేను ఒక మాట కూడా చెప్పాను. వీడియో కూడా అది వైరల్ అయింది. సో ఎట్లా మార్పు మొదలైందా, చేంజ్ అయిందా మొత్తం? మరి మార్పు అంటూ మొదలైంది అన్న. రైస్ లో పురుగులు అంటూ ఇలాంటి పురుగులు అస్సలేవు. సార్ మీరు రైస్ చూడండి. సో ఈరోజు చాలా మంచి ఇది చేశారు. మీరు మీరు ఒక్కసారి ఇట్లా తీయండి. చూస్తే అర్థమవుతుంది. మొన్న చూస్తే మనము రైస్ లో చిన్న చిన్న లక్క పురుగులు లాంటివి మనకు అక్కడక్కడ కనిపించినాయి. సో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఎంఈఓ స్థాయి అధికారులు ఇక్కడికి వచ్చి లైవ్ లో వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాంతో పాటు ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని వాళ్ళు టేస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. సో మార్పు మొదలైందని చెప్పేసి చాలా మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్టూడెంట్స్ తో కూడా మనం మాట్లాడే సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకసారి మాట్లాడదాము, వాళ్ళ నుంచి ఎట్లాంటి సమాధానం వస్తుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటగల్లి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి మాట్లాడుకుంటే అడుగడుగున మనకి తప్పిదాలే కనిపించినాయి. ఎక్కడ చూసినా చాలా మంది
విద్యార్థులు కూడా విమర్శించిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇక్కడ ఫుడ్ కరెక్ట్ లేదు అని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏబీవీపీకి సంబంధించిన వాళ్ళు కూడా మనకి విజిట్ చేయడానికి అయితే రావడం జరిగింది. స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అయితే ఉన్నారు. ఎట్లా ఉంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ చూసిరా ఎంత దారుణంగా ఉండే? చూసినాము. చాలా గవర్నమెంట్ స్కూళ్ళని మొన్న రీసెంట్ గా బంద్ కూడా ఇచ్చినాము రాష్ట్ర వ్యాప్తంగా. ఆ బంద్ రోజు కూడా మేము చేస్తున్న పోరాటానికి గవర్నమెంట్ చాలా అడ్డంకులు ఇచ్చింది. సిపితోని సిఏలతోని కేసులు చాలా పెట్టించింది మా కార్యకర్తల మీద, అక్రమ క్రిమినల్ కేసులు. మేము చాలా పోరాటం చేస్తున్నాం. మొన్న రీసెంట్ గా అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో మెంబర్షిప్ చేయడానికి పోయినప్పుడు రీసెంట్ గా తెలిసిన ప్రాబ్లం ఏంటంటే, మాకు ఫ్రీక్వెంట్ గా ఉన్న ప్రాబ్లం అంటే అన్నంలో పురుగులు రావడం కానీ, వాటర్ ఎక్కువనే మొత్తం పప్పు, అది ఫుడ్ అనేది కరెక్ట్ లేదు అంటే. మేనేజ్మెంట్ తో కానీ ప్రిన్సిపల్ తో మాట్లాడితే ప్రిన్సిపల్ ఏమంటారు అంటే, సార్ మేము ఆల్రెడీ ఒక అబ్జర్వేషన్ టీం పెట్టినాము, పురుగులు ఏర్పిస్తున్నాము, ఇదంతా డివో ఆఫీస్ దగ్గర ఉన్నది, డివో ఆఫీస్ లో ఎక్కువసేపు స్టోర్ చేయడం వల్ల మాకు ఇదంతా ప్రాబ్లమ్స్ అవుతుంది. సో ఫైనలీ మీరు కూడా ఫుడ్ చూసారు, ఏమైనా మార్పు చేంజ్ అయిందంటారా? మనము ప్రయత్నిస్తున్న కొద్ది కొంచెం కొంచెం మారుతుంది ఇప్పుడు సిస్టము. ఇది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది విద్యార్థులను పట్టించుకోవాలని మేము ఏబీవీపీ తరఫు నుంచి కోరుకుంటున్నాము. అట్లనే మీరు కూడా మీడియా కూడా దీన్ని హైలైట్ చేయండి. ఎందుకంటే విద్యార్థుల సమస్యలు హైలైట్ అయితే నేటి విద్యార్థులే రేపటి పౌరులని మనం అందరికి తెలుసు. అట్లనే మీరు కూడా పోరాటం చేస్తూ, అట్లనే ఆర్గనైజేషన్ మేము కూడా మా సైడ్ నుంచి మేము పోరాటం చేస్తూ, ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది మేము పెట్టుకునేది విద్యార్థులకు వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు సార్ ప్రైవేట్ స్కూళ్ళలో తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ గవర్నమెంట్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు శంకర్ భవన్ దగ్గర మనకు రీసెంట్ గా శంకర్ భవన్ అని ఒకటి కోటలో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. అక్కడ గర్ల్స్ చెల్లెమ్మలు చెప్పింది ఏంటంటే, అన్న మాకు ఒకటే వాష్రూమ్ ఉందని చెప్తే ప్రిన్సిపల్ సార్ తో మాట్లాడితే రెస్పాన్స్ లేదు. దీని మీద మేము కొన్ని రోజులలో వెళ్ళండి, మీరు కూడా అక్కడ చెక్ చేయండి. అట్లనే మేము కూడా నెక్స్ట్ రానున్న రోజులలో డిఓ ముట్టడి చేసి డిఓ గారి దగ్గర దీనికి పరిష్కారం వెతుకుతాం. కోటగల్లి ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ దాదాపు 650 నుంచి 750 మంది స్టూడెంట్స్ కూడా చదువుకునే పరిస్థితి ఉంటుంది. దీంట్లో హాస్టల్ కూడా ఉంది. సో హాస్టల్లోనే పిల్లల్ని కలడానికి అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చారు. సరే వాళ్ళతో మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మిర్చి కాంపౌండ్. ఓకే, ఎట్లా ఉంది ఇక్కడ ఫుడ్ గురించి ఏమన్నా మీ పిల్లలు ఏమన్నా చెప్పారా? ఏంది కచ్చపక్క అన్నం వండుతురంట, ఫుడ్ సరిగ్గా పెడతలేరు స్కూల్లో, అసలు సరిగ్గా ఏం చూసుకుంటలేరంట, ఇంత అన్నం పడేస్తారు. ఎట్లా ఏం కథ, ఆయమలు పట్టించుకుంటారా లేదా? అసలు టీచర్లు అయితే మంచిగా చెప్తుర్రంట, కానీ అన్నమే కచ్చపక్క చేస్తుర్రట. మీరు ఈ వీడియో చాలా మంది అధికారులు చూస్తుంటారు, ఆఫీసర్లు చూస్తుంటారు, అలాగే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం పైన? వాళ్ళే ఇక చూసుకోవాలి కదా, పిల్లలు మంచిగా ఉంటే అదే మాకు అదే సంతోషం. కానీ టీచర్లు మాత్రం మంచిగానే చెప్తారు. అంటే ఫుడ్ విషయంలోనే ఇబ్బంది జరుగుతుందని చెప్పి చెప్తున్నారా మీరు? ఫుడ్లే పురుగులు వస్తారంట పిల్లలు చెప్పారు మాకు. ఎందుకంటే మేము చేయరాము కదా, ఒక వారం ఒకసారి వచ్చిపోతాం. వాళ్ళు మనం వచ్చి చెప్పారు నాకు, ఇట్లా డాడీ పురుగులు వస్తున్నాయి అంటే, అది కూడా మేము ఇప్పుడు సార్ చెప్పినా, మేము సార్ చెప్తే సరే చేస్తామని చెప్పిండు. ఎట్లా ఉంది బేటా ఫుడ్? బాగుందా? మొన్న ఎట్లా ఉండే, ఈ రోజు ఎట్లా ఉండింది? చేంజ్ అయిందా? ఫుడ్ చేంజ్ అయిందా? టేస్ట్ ఎట్లా ఉంది బేటా? బాగుంది. బాగుందా? మొన్న ఎట్లా ఉండే? మొన్న బాగలేదు. పురుగులు వచ్చినాయి అన్నారు నిజమేనా? అవును. ఇప్పుడు ఎట్లా ఉంది? ఓకేనా? అంత బాగుందా? రైట్ చూడు ఒకసారి, ఎక్కడైనా కనిపిస్తుందా నీకు? లేదు. ఓకే, సో చేంజ్ అయింది అని అంటారు, అంతేనా? సో ఫైనల్ గా కోటగల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈ ఫుడ్ కి సంబంధించి అయితే చేంజ్ అయింది అనేది అయితే క్లియర్ గా కనిపిస్తా ఉంది. 9th క్లాస్ స్టూడెంట్స్ తో మనం ఉన్నాము. ఒకసారి వారితో మాట్లాడదాం. ఏం పేరు పెట్టాను పేరు? స్వాతి. ఓకే, ఎట్లా ఉంది ఫుడ్? మొన్న ఎట్లా ఉండింది, ఈ రోజు ఎట్లా ఉంది? మన చేంజ్ అయిందా? కొంచెం అయింది సార్, ఇంకా చేంజ్ కావాలి కొంచెం. కానీ నిన్న మంచి లేదు, కూర కూడా మంచి కాలే, అన్ని పురుగులు వెళ్తుంది. మీరు కంప్లైంట్ చేస్తున్నారా మీ టీచర్స్ కి కానీ మీ ప్రిన్సిపల్ కి కానీ? ఏమైనా కంప్లైంట్ చేసారా మరి? మేము చేయాలి, మేము ఎందుకు చేస్తాం సార్? ఏదైనా అంటే ఇంకా పడేసి ఇంకా తీసుకో అని చెప్తారు సార్. అందుకోసం ఏం చెప్తాం, తిన్నాము, ఏం చేయము, ఒక్కొక్క రోజు బిస్కెట్ ప్యాకెట్ తింటాం. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ టీచర్స్ కి సార్ కి ఏమైనా తిడుతున్నారా మిమ్మల్ని? చెప్తాం సార్, చెప్తే ఏం లాభం ఉంది? మీరు చెప్పారా? చెప్పినప్పుడు మీకు రిజల్ట్ రాలేదా? రాలేదు. సో అందుకే మేము ఏం చెప్పట్లేదు అని అంటున్నారు, అంతేనా? సార్ సార్ ఇప్పుడు బాగుంది, కానీ రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఇంకా మంచి ఉంటది. అదే అంటే మేము వస్తున్నామని రైస్ అనేది మంచి పెడుతున్నారా? మీకు అది అట్లా అనిపిస్తుందా?
మేము వస్తున్నాము, డైలీ వస్తున్నాము, చూసుకుంటూ వెళ్తున్నాము అని చెప్పేసి మంచిగా చేస్తున్నారా? మేము ఒకవేళ రాకపోతే ఎట్లుంటది మరి? నాకైతే అలానే అనిపిస్తుంది సార్. మీరు వస్తున్నారు, అందుకోసమే మీరు అందుకోసమే ఇట్లా రైస్ కొంచెం మంచిగా, అన్నం కూడా ఉడకలేదు కొంచెం కూడా. ఒకవేళ మేము రేపటి నుంచి రాము, అప్పుడు ఎట్లుంటది చెప్పండి? మంచిగా ఉండదు సార్, అట్లానే ఉంటాయి. కొంచెం సాంబార్ ఇంకా ఏదో వాటర్ కలుపుతాయి, చాలా సన్నగా ఉంటాయి. ఎట్లుంది బెట్ట? మార్పు చేంజ్ అయిందా? బాగుంది చేంజ్ అయింది కొంచెం. ఫస్ట్ డే ఎట్లా ఉండింది? మేము వచ్చిన తర్వాత మీరు మొన్న వచ్చిన తర్వాత కొంచెం బానే ఉండే, మళ్ళా మీరు వచ్చిపోయినప్పటి నుంచి కొంచెం బానే ఉంటుంది. బానే అన్ని చేంజ్ కావాలా, మంచిగా ఉంటది. ఏం చేంజ్ కావాలి చెప్పండి, మీకు చేంజ్ ఏది కావాలి? చేంజ్ ఫుడ్ బాగుంటే చాలా, అన్ని చేంజ్ అవుతుంది. ఫుడ్ ఎట్లా ఉంది మరి ఫైనలీ? పోయిన కొంచెం చేంజ్ అయింది. మొన్న వచ్చిన కన్నా ఈ రోజు కొంచెం చేంజ్ అయింది, ఇంకా బాగుండాలని అనుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు చదువుకోవడానికి? నాగరం నుంచి. సో మొన్నటి వరకు పురుగుల అన్నం తిన్నారు, ఏదేదో తిన్నారు, మార్పు ఏమైనా చేంజ్ అయిందా మరి? ఫుల్ చేంజ్ అయింది మీరు వచ్చినప్పటి నుంచి. మీరు రాకపోతే అదే అన్నం తినాల్సి వస్తుండే మేము. అంటే మేము వచ్చినాం కాబట్టి ఇట్లా చేంజ్ అయింది, ఒకవేళ రాకపోతే ఏంటి పరిస్థితి? అదే అన్నం తినాల్సి వస్తుండే, కడుపున వస్తుండే, పస్తులు ఉండాల్సి వస్తుండే, అట్లానే ఉండాల్సి వస్తుండే. ఇప్పుడు మేము ఇవాళ నుంచి రాము, ఇదే అన్నం ఇదే రకమైనటువంటి క్వాలిటీ మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అనుకుంటున్నారా? మీకు నమ్మకం ఉందా? ఏమో లేదు, పురుగులు వస్తాయి, ఏం చేయాలి, అదే తినాల్సి వస్తుంది. హాస్టల్లో 6 కి పెడతారు. మరి ఫైనల్ గా అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మేమంటే డైలీ ఒక 10 days రాగలుగుతాం, మేము డైలీ అయితే రాలేము కదా. సో మీరు ఎదిరించాలి. మీ సార్స్ ఎవరైతే డిఓ గారు ఉన్నారు, సార్లకు చెప్తే వాళ్ళు సార్ మాట వినరు, వంట వాళ్ళు సార్లకే ఎదురు చెప్తారు అంతే. సో ఎట్లా ఉంది బిడ్డ, ఫుడ్ బాగుందా? మంచిగా ఉంది సార్. ఎట్లా అనిపిస్తుంది? తినాలనిపిస్తుందా? మంచి అనిపిస్తుందా? 2 times పెడతారా మీకు? పెడతారు సార్. పెడతారా అంటే అన్లిమిటెడ్ పెడతారా లేకపోతే లిమిట్ ఉంటుందా మీకు? అంతే, 2 times పెడతారు. 2 times పెడతారా? సో ఫైనలీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు ఇట్లా చేంజ్ అయినందుకు? థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకే ఇట్లా చేంజ్ అయింది. మీరు వచ్చిర్రని మేము మంచి భోజనం తింటున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఫైనలీ మార్పు మొదలైందని చెప్పుకోవచ్చు. కోటగల్లి ప్రభుత్వ పాఠశాలలో మొన్నటి వరకు పురుగులన్నం తిన్న వాళ్ళు ఈ రోజు సంతోషంగా మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మేము ఈ రోజు ఇంత మంచి ఫుడ్ తింటున్నామన్నా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో మనము రోజు ఇక్కడికి వచ్చే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇలాంటిదే సేమ్ ఇలాంటి ఫుడ్డే కంటిన్యూ చేయాలని చెప్పేసి మన సుమన్ టీవీ ద్వారా మన అధికారులు ఎవరైతే ఉన్నారో డిఓ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి కూడా సుమన్ టీవీ తరఫున కొంచెం దీనిపైన చర్య తీసుకోవాలి అని చెప్పేసి డెఫినెట్లీ మనం కోరుకుందాము. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.